ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మ సూత్రాలు నీతి సూత్రాలకు సంబంధించిన జ్ఞానముపై ఆధారపడినట్టి పలు తర్కాలను ప్రతిపాదిస్తున్నప్పటికీ అర్జునుడు తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవానుని సహాయం లేకుండా పరిష్కరించుకోలేనట్లుగా కనిపిస్తున్నదండి. ఇక్కడ అంటే తనకు అంత జ్ఞానం తెలుసు, ధర్మసూత్రాలు నీతి సూత్రాలు అన్నీ తెలుసు, కానీ శ్రీకృష్ణుని సహాయం లేకుండా అతని సమస్యను తను అంటే అర్జునుడు పరిష్కరించుకోలేనట్లుగా అనిపిస్తుంది. స్వీయ ఉనికినే శోషింపజేస్తున్నట్టి సమస్యలను తరిమివేయడంలో తన నామమాత్ర జ్ఞానం వ్యర్థమైందని అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు. శ్రీకృష్ణుని వంటి గురువు సహాయం లేకుండా అటువంటి సమస్యలను కలతలను పరిష్కరించడము అతనికి సాధ్యం కాదని అర్జునుడు ఫీల్ అవుతున్నాడండి. ఇక్కడ పుస్తక జ్ఞానము, పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యలను పరిష్కరించుకోవడంలో వ్యర్థమవుతాయి. కేవలము శ్రీకృష్ణుని వంటి గురువే దానికి సహాయం చేయగలడు. కనుక నా సమస్యకు నువ్వే సహాయం చెయ్యి కృష్ణ అని అర్జునుడు ఇక్కడ కృష్ణుణ్ణి అడుగుతున్నాడండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. హీ నిశ్చయముగా, నా ప్రపశ్యామి నాకు కనపడటం లేదు, మమ నా యొక్క, అపనుద్యాత్ తొలగించుకుని, యత్ ఏదైతే, శోకం దుఃఖం, ఉచ్ఛోషణం శోషింపజేస్తున్నట్టి, ఇంద్రియాణం ఇంద్రియాలను, అవాప్య పొంది, భూమౌ ధరిత్రిపై, అసపత్నం శత్రురహితులు, బుద్ధం సంపన్నవంతము, రాజ్యం రాజ్యము, సురాణం దేవతల, అపి వంటి, చా కూడా, ఆధిపత్యం. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టు ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు కృష్ణ అని అర్జునుడు అంటున్నాడు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితమైనట్టి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.